సంతోషించండి, ఉత్సహించండి, ఆనందించండి. ఎందుకంటే వివాహాన్ని దేవుడే నిర్ణయించి, వివాహాన్ని దేవుడే ఏర్పాటు చేసి, వివాహాన్ని దేవుడే సిద్ధపరిచి, వేరువేరు గ్రామాల్లో వేరువేరు కుటుంబాల్లో ఉన్న ఇరువురిని ఏక శరీరముగా కుటుంబం కట్టి దీవించేదాన్నే వివాహ వ్యవస్థ అన్నారు. ఈ వాక్యంలో భార్య దొరికిన వారికి మేలు దొరికెను అని రాయబడి ఉంది. ఒక పురుషునికి భార్య వచ్చింది అంటే పురుషుడు సహజంగా సంతోషిస్తూ ఉంటారు. ఎందుకంటే భార్య దొరికితే మేలు. అంటే ఈరోజు మహేష్కి తన భార్య ఒక మేలుగా దేవుడు ఇచ్చాడు, వరంగా ఇచ్చాడు, బహుమానంగా ఇచ్చాడు. మేలు దొరికింది ఆయనకి. ఈ మేలుని జీవితాంతం యెహోవాకు ఇచ్చాడు మేలు దీవునని ఆమెను ప్రేమిస్తూ, ఆదరిస్తూ, ఘనపరుస్తూ, ఆమెని సొంత శరీరం కంటే ఎక్కువగా ప్రేమించటం అనేది మంచిది. ఎందుకంటే భార్య దొరికితే మేలు దొరికింది. రెండోది, భార్య దొరికిన వారికి వేలు. ఒకటేమో మేలు, రెండేమో వేలు. అంటే సహజంగా లోకంలో చాలామంది వివాహం జరిగితే కట్నం ఎంత ఇస్తారయ్యా అంటారు. ఇది ఆనవాయితీ వచ్చే సహజం. కట్నము ఎంత ఇస్తామయ్యా అని భార్యతో పాటు మేలుతో పాటు వేలు కూడా తీసుకుంటారు. ఆ వేలు వచ్చినప్పుడు సంబరపడతారు, ఆనందంగా ఉంటారు, సంతోషిస్తారు. నా భార్య నాకు చాలా డబ్బు తెచ్చిందని ఘనపరుస్తూ ఉంటారు, సంతోషంగా ఉంటారు. దాని వెనక చాలా నష్టం కూడా ఉన్నట్టుగా లేఖనాల్లో ఉంది. అందుకని భార్య వస్తే మేలు, భార్య వస్తే వేరు. మూడో చెప్పాడైనా భార్య దొరికితే తేలంట. ఇప్పుడు ఆ చిన్న అబ్బాయి కుర్రోడు చిన్నాడు వద్దిపోయింది, ఒక ఆడ పెత్తనం చేస్తే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావా అందనుకో అది తేలు. చిన్న అబ్బాయి చిన్నపిల్లోడు, వాడు ఎక్కడ బయటికి వెళ్ళి పొద్దుకు వచ్చి ఉంటాడు, అక్కడ స్కూల్లోనూ ఆడ కూర్చొస్తే ఏమైంది రాగానే రజిత ఇప్పటికి ఎక్కడికి అబ్బాయి అంటే నన్ను అడుగుతావు, నువ్వు మా అమ్మ అడగలేదు, మా నాన్న అడగలేదు అంటారు. అంటే ఆ మాట ఎలా ఉందంటే కఠినంగా ఉంటుంది. అంటే మేలు వేలు తేళ్ళలా కుట్టుతూ ఉంటుంది. అలాంటప్పుడే సహనం కలిగి, ఓర్పు కలిగి, సహించుకుంటూ, అర్థం చేసుకుంటూ నీ భార్యను ప్రేమింప బద్ధులై ఉన్నారు. అలా పరిస్థితుల్లోనే నీ భార్యను ఆదరించి, ప్రేమించి, ఆయన సంతోషపరిచేట్టుగా ఉండి ఒక్కరొక్కరు అర్థం చేసుకునేవారుగా ఉంటే సమస్య అనేది ఉండదు. రెండోది, భార్య చెప్తాడు, భార్యలారా నీ భర్తకు లోబడమ్మా, అన్ని విషయాల్లో లోబడి ఉండాలి. నువ్వు నేను డబ్బు తెచ్చాను కదా, దేవుడికి బహుమానం కదా నేను అనుకోవద్దు. నువ్వు అన్ని విషయాల్లో భర్తకు లోబడి ఉండుట అవసరం. అప్పుడే ఎప్పుడైతే భార్య భర్తకు లోబట్టం ప్రారంభించుద్దో వారి జీవితాల్లోకి ఆశీర్వాదము, ఆరోగ్యము, సంతోషము, సమాధానము, అద్భుతాలు జరుగుతాయని లేఖనాల్లో వ్రాయబడి ఉంది. అలాంటి మేలు పొందుకోవటానికి భార్యగా మీరేం చేయాలంటే ఎల్లప్పుడూ నీ భర్త మనసు అర్థం చేసుకుని నీ భర్తకు లోబడి జీవిస్తూ ఉంటే అది నీకు ఆశీర్వాదకరము, మేలు. ఆయనేమో ఆ భార్యను ప్రేమించేవాడుగా ఉండాలి. ఇవేం లోబడేవారు ఉన్నప్పుడు మీరు జీవితంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆహ్వానం. ఎప్పుడైతే నీ కుటుంబంలోకి ఈ రోజు నుంచి వివాహము జరిగింది మొదలు ఇప్పుడే నువ్వేం చేయాలంటే నీ కుటుంబంలోకి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆహ్వానించే కుటుంబంగా ఉండాలి. యేసయ్య ఏ కుటుంబంలోకి ఆహ్వానించబడతారో, ఏ దంపతుల జీవితాల్లోకి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆహ్వానం ఉంటుందో ఆ కుటుంబాల్లో సంతోషము, సమాధానము, ఆశీర్వాదాలతో ఆ కుటుంబము వర్ధిల్లేదిగా ఉంటుంది. అలాంటి దీవెన మీ ఇద్దరు జీవితాల్లో జరగాలని ప్రభుపక్షంగా మనం చేస్తున్నాం అండి. దేవుడి మాటలు దీవించను గాక. వివాహ ప్రకటన చేస్తారని గమనించాలి. మీరు ఒకసారి నిలబడినా మీరు వివాహ ప్రకటన చేస్తారని గమనించాలి. మీరు బాపట్ల జిల్లా
వేమూరు మండలం వేమూరు గ్రామ కాపురస్తులు దాసరి ప్రకాశరావు మార్తమ్మ గారుల కుమారుడు దాసరి మహేష్ అనే బ్రహ్మచారికి బాపట్ల జిల్లా కొల్లూరు మండలం తాడిగిరిపాడు గ్రామ కాపురస్తులు మద్దాల సురేష్ బాబు కరుణగారుల కుమార్తె మద్దాల రచిత అనే కన్యకనిచ్చి అనగా ఈరోజు 12/6/25 వేమూరు రక్షణ సైన్య ప్రార్థనా మందిరంలో వివాహం జరిగించాలని పెద్దలు ఏర్పాటు చేసి ఉన్నారు. దీనికి ఏదైనా న్యాయమైన ఆటంకములు ఉన్నడలా ముందుగా తెలియచేయబడిన, లేని ఎడల వధువులను ఆశీర్వదిస్తూ దీవిస్తూ వారితో కలిసి సహకరించవలసిందిగా మనవి. ఇది 3వ ప్రకటన. మహేష్ రచిత, మీ వివాహం మీకు ఇష్టమేనమ్మా? మీ కూడా హస్తాలు చూపించండి ఒకసారి. నువ్వు కూడా తల్లి వాళ్ళు చూపించు. ఈ వివాహం సంఘానికి ఇష్టమే కదా? వెరీ గుడ్, మంచిదండి. మీరువరికి ఇది సమ్మతే కనుక వివాహం చేయొచ్చని నేను తెలియపరుస్తూ సంతకం చేస్తున్నాను. దేవుడు వాళ్ళందరం దీవించి ఆశీర్వదించిన గాక. వివాహ ప్రమాణాలు ఉన్నాయండి. వధువరుల కోసం వివాహ ప్రమాణం చేస్తున్నాను. నేను గమనించవలసినది మనవి. ఇద్దరు వినమ్మా. ముందు మహేష్ రచిత మీరు ఇరువురు ఈ ప్రమాణాలు ఇవ్వవలసిందిగా మనం చేస్తున్నాను. వివాహ ప్రమాణములు. ఈ వివాహమును మా సొంత మేలును సంతోషము నిమిత్తము మేము కోరలేదు, కానీ ఈ వివాహ సంబంధం వల్ల మేమిరువురమును దేవుని ముందు కంటే ఎక్కువగా సంతోషపరిచి ఘనపరిచి సేవించి రక్షణ సైన్య సంఘములో ఏదైనా చేయుటకో ఇచ్చుటకో కోరగా ఒక్కరొక పట్టుదలతో పోరాడి చేయదమని భయభక్తితో తెలియజేస్తున్నాను. 2, ఈ వివాహ సంబంధం వల్ల మాకు దేవునికి గల దైవభక్తిని, సైన్యములో మా సహోదరుల ఎడల మాకు గల నమ్మకమును, మాకు గల ప్రేమను ఏమాత్రము తక్కువ చేటకు చోటు ఇవ్వమని ప్రమాణము చేయుచున్నాము. 3, ఎవరైనా మా ఇరువురిలో సైన్యములో ఏదైనా చేయుటకు కోరగా శ్రమ అనుభవించడానికి ఇష్టపడినలా మేము ఏమాత్రం ఆటంకపరచక దేవుని మహిమపరుస్తూ ఆత్మలక్షణార్థమై వృద్ధి పొందొచ్చు నమ్మకంతో మా శక్తి కొలది చేయుదామని ప్రమాణము చేయుచున్నాము. చివరిగా మా ఇద్దరిలో ఎవరైనా జబ్బు వలనను మరణం వలనను లేక వేరే కారణం చేతనను సమర్థుడకు వీరునుగా ఉండకుండా ఆగిపోయినట్లయితే మిగతా ఉండి వారు మేము దేవుని పేట దేవుని సన్నిధిలో చేసిన ప్రమాణాలన్నిటిని కూడా నెరవేర్చి మేము దేవునికి సైన్యమునకు లోబడి ఉందమని దేవుని ఎదుట మేము ప్రమాణం చేయుచున్నాము. ఇప్పుడు మిత్రులు ప్రమాణం చేశారు. మీరు వేరే ఊర్లో ఉన్నారు, వేరే సంఘంలో ఉన్నారు, మా సంఘానికి వచ్చారు, మా గ్రామానికి వచ్చారు. మా గ్రామంలో మేము చేర్చుకున్నాం, మా సంఘంలో చేర్చుకున్నాం. ఈరోజు ఈ ప్రమాణాలు విన్నారు. మీరు ఇవన్నీ విన్నామయ్యే మేము మా సమ్మతిగానే ఉంది, మేము ఇది కట్టుబడి ఉంటాం అనుకుంటే ఒక్కడు ముందుకు వచ్చిన పడండి. వెరీ గుడ్. అని నేను
రజిత రజిత అను అను నీతో నీతో వివాహ వివాహ స్థితి యందు స్థితియందు ప్రవేశించుటకు ప్రవేశించుటకు న్యాయమైన న్యాయమైన ఆటంకములు ఆటంకములు ఏమియును ఏమియో ఎరగనని ఎరగనని భయభక్తితో భయభక్తితో తెలియచేయుచున్నాను. తెలియజేయుచున్నాను. రజిత అనే నేను మహేష్ అను నీతో వివాహ స్థితి యందు ప్రవేశించుటకు న్యాయమైన ఆటంకములు ఏమియు ఎరుగనని భయభక్తితో తెలియచేస్తున్నాను. వినయ్యా చెప్తాను విను. నీవు దేవుని యొక్క నిర్ణయ ప్రకారం పరిశుద్ధ వివాహ స్థితి యందు ఏకీభవించి జీవించి ఈ స్త్రీని నీకు న్యాయమైన పెండ్లి భార్యగా చేర్చుకొని సౌఖ్యమందును అసౌఖ్యమందును ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి కాపాడి రక్షణ సైన్యంలో ఏదైనా చేయుటకో ఇచ్చుటకో కోరగా ఏమాత్రం ఆటంకపరచక నన్ను సంపూర్ణంగా సమర్పించుకొని ఆమెను ప్రోత్సహిస్తూ ఇతరుల ముఖం చూడక ఈమెకే భర్తగా ఉందని వాగ్దానం చేస్తున్నావా? అలాగే నువ్వు కూడా నీవు దేవుని యొక్క నిర్ణయ ప్రకారం పరిశుద్ధ వివాహం స్థితిని ఏకీభవించి జీవించ ఈ మనిషిని నీకు న్యాయమైన పెండ్లి భర్తగా చేర్చుకొని సౌఖ్యమందును అసౌఖ్యమందును ఈయనకు లోబడి సేవించి ప్రేమించి ఘనపరిచి కాపాడి రక్షణ సైన్యమునకు ఈయన తన వంతెన మట్టుకు ఏదైనా చేటుకో ఇచ్చుడుకో కోరగా ఆటంకపరచక లోకములో నుండి వారి ఆత్మల రక్షణార్థమై ఆయనను సంపూర్ణంగా ప్రోత్సహించి నిన్ను సంపూర్ణంగా సమర్పించుకొని నిరువు జీవించే కాల పర్యంతరము ఇతరుల ముఖం చూడక ఈయనకే న్యాయమైన పెండ్లి భారీగా ఉందునని వాకిస్తున్నావా? అలాగే అలాగే వాకిస్తున్నాం. తల్లిదండ్రులు రండి. అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు రండి. నేను రజిత అను నిన్ను ఈ దినము మొదలు నాకు న్యాయమైన పెండ్లి భార్యగాను ఈ రక్షణ యుద్ధమందు నా నిత్య సహవాసిని గాను అంగీకరించి దేవుని యొక్క ఎదుట పరిశుద్ధ నిర్ణయము ప్రకారము మేలునందును కీడునందును పేదరికమందును భాగ్యమందును సంతోషమందును దుఃఖమందును సౌఖ్యమందును అసౌఖ్యమందును మరణము మనలను వేరుపరచు వరకు నిన్ను ప్రేమించి ఆదరించుదునని యేసుక్రీస్తు యొక్క నిజమైన భటుని వలె గౌరవముగా తెలియజేసినందులకు ఈ స్థలమందున్న యావన మంది నాకు సాక్షులై ఉన్నారు. రజిత అనే నేను మహేష్ అను నిన్ను ఈ దినము మొదలు నాకు న్యాయమైన పెళ్లి భర్తగాను ఈ రక్షణ యుద్ధమందు నా నిత్య సహవాసిని గాను అంగీకరించి దేవుని యొక్క పరిశుద్ధ నిర్ణయ ప్రకారము మేలునందును కీడునందును పేదరికమందును భాగ్యమందును సంతోషమందును దుఃఖమందును సౌఖ్యమందును అసౌఖ్యమందును మరణము మనలను వేరుపరచు వరకు నిన్ను ప్రేమించి ఆదరించుదునని యేసుక్రీస్తు యొక్క నిజమైన భట్టురాళ్ళ వలె గౌరవముగా
తెలియజేసినందులకు తెలియజేస్తూ ఈ స్థలమందున్న ఈ స్థలమందు యావన మందియు ఏమని నాకు నాకు సాక్షులై సాక్షులై ఉన్నారు. ఉన్నారు.